పిచ్చుక మాయా పుచ్చకాయ పంట. చిన్ను పుచ్చకాయలను బండి మీద పెట్టుకుని అమ్మడానికి తీసుకుని వెళ్తుంది. అమ్మ దేవుడా, 2-3 రోజుల నుంచి ఇంత ఎండలో కూడా పుచ్చకాయలు అమ్మడానికి తీసుకెళ్తూ ఉంటే కూడా ఎవరూ నా దగ్గర కొనడం లేదు. పైసా కూడా చేతికి రావట్లేదు. తినడానికి తిండి లేకపోగా పైగా ఈ శ్రమ. ఈ ఎండలకు ఈ ఆకలికి బ్రతికి ఉంటానో లేక ఎండు ఆకులా రాలిపోతానో అర్థం కావడం లేదు అంటూనే అరుస్తూ తిరుగుతూనే ఉంది. కాని సాయంత్రం వరకు కూడా ఎవరూ కొనలేదు. నిరాశగా ఇంటికి వెళ్లిపోతుంది చిన్ను. ఆ బండిలో ఉన్న పుచ్చకాయల్లోనే ఒకదాన్ని తీసుకుని తినేస్తుంది. ఇలా ప్రతిరోజు అమ్మడానికి తీసుకెళ్లి పుచ్చకాయలన్నింటినీ ఇంటికి తీసుకురావడం, ఎండలకు వాడిపోయిన వాటిని పడేయడం, మిగిలిన వాటిని తినడం, ఇదే దినచర్యగా మారిపోతుంది రోజు అని పాడైపోయిన పుచ్చకాయలను చూస్తూ బాధపడుతూ అలాగే అక్కడే బండి మీదే నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే లేచి తన పుచ్చకాయ తోటకు వెళ్తుంది. పుచ్చకాయలు తెంపుకొని బండిలో పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో దూరంగా కొందరి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇదేంటి, ఏదో రహస్యమైన మాటల్లా వినిపిస్తున్నాయి, చూద్దాం అని మాటలు వినిపిస్తున్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. రామో, ఇది మన వ్యాపారం. దీంట్లో ఏమాత్రం ఎవరికీ అనుమానం రాకూడదు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం అవసరమంటావా? ఉచితంగా అందరికీ సహాయం చేయడానికి నేను దేవుణ్ణి కాదు. నేనెవరిని బలవంతం చేయడం లేదు. నా దగ్గర ఇది ఉందని వాళ్ళకి తెలియజేస్తున్నాను. కొనుక్కుని తాగడం తాగకపోవడం వాళ్ళిష్టం కదా. అంతేలే, మద్యం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అమ్మడానికి అడ్డులేదు, తాగేవారికి భయం లేదు. ఇది కూడా అంతేలే. అవును, మనం ఈ కూల్ డ్రింక్స్ డబ్బాల్లో రసాయనాలతో కలిపి తయారు చేసిన కూల్ డ్రింక్స్ ని నింపేద్దాం. ఈ రసాయనాలను కొనడానికయ్యే ఖర్చు కంటే వీటిని అమ్మితే 10 డబ్బొస్తుంది. అనుకున్నట్టు జరిగితే ఈ ఎండాకాలంలో వీటి మీద సంపాదించే డబ్బు జీవితకాలం నీతి నిజాయితీలంటూ ఉంటే సంపాదించలేం. కావలసింది డబ్బే అయినప్పుడు జనాల ప్రాణాలు ఆరోగ్యాలు అని అతినీతులు మాట్లాడకూడదు. ఇదిగో ఈ డబ్బాల్లో అన్నీ నింపేశాను. వీటిని చల్లబరిచి ఊరిలో అందరికీ తెలిసేలా చెయ్యాలి. అవును, అందరికీ తెలిసేలా చెయ్యాలి. మీ బండారం బయటపడేలా చూస్తాను. కాని ఇలా వీళ్ళ వ్యాపారం సాగనివ్వద్దు. కాని ప్రజలెప్పుడైనా ఆరోగ్యానికి ప్రమాదం అన్న వాటి వెంటే పడతారు కదా. వాళ్ళు తాగకుండా ఆపటం ఎలా అని ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో ఒక పెద్ద రెక్కల ఏనుగు చిన్ను తోటలోకి వస్తుంది. ఒక పుచ్చకాయని తీసుకుని తింటుండగా ఆ పుచ్చకాయ మాయా పుచ్చకాయలా మారిపోతుంది. చిన్ను దాన్ని చూసి షాక్ అయిపోతుంది. కొన్ని పుచ్చకాయలు తిన్న తర్వాత ఏనుగు చిన్ను దగ్గరకొస్తుంది. నీ తోటలో నేనిలా పుచ్చకాయలు తింటున్నా ఏమీ అనకుండా ఉన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నీ తోటలో పుచ్చకాయలు తినడానికి బదులుగా నీ తోటలో ఉన్న పుచ్చకాయలన్నింటినీ మాయా పుచ్చకాయల్లాగా మార్చేస్తా అని అనగానే తోటలో పుచ్చకాయలన్నీ మాయా పుచ్చకాయలుగా మారిపోతాయి. మిత్రమా, నాకోసం నువ్విదంతా చేశావా? ఇది నిజమని నమ్మడానికి నాకు నమ్మకం కుదరడం లేదు. నమ్మాలి, తప్పదు. అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అంటూ ఉండగా తన కళ్ల ముందు ఉన్న ఏనుగు మాయమైపోయి రాము కనిపిస్తాడు. ఏంటి, ఇదంతా నా ఊహనా? నిజమైతే ఎంత బాగుండేది. సరే, ఇంతకీ ఈ మోసకారి వ్యాపారి ఎందుకొచ్చిందో కనుక్కుందాం అని రాము వైపు తిరుగుతుంది. మిత్రమా, నేను చీచు కలిసి కొత్తగా ఒక వ్యాపారం మొదలుపెట్టాం. ఎండాకాలం వస్తుంది కదా, అందుకే అందరూ కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు కదా. అందుకే ఏమాత్రం రసాయనాలు వాడని శ్రేష్టమైన కూల్ డ్రింక్స్ ని తయారు చేస్తున్నాం. నీకొక బాటిల్ ఫ్రీగా ఇచ్చిపోదామని వచ్చాను. తాగేసి ఎలా ఉందో చెప్తావా? మోసాలు చేసి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ చెప్పే మొదటి మాట ఇదే, ఏ కల్తీ లేని నాణ్యమైన వస్తువులు మావి అని. సరే, నేను చూస్తాన్లే, నువ్వెళ్ళు మిత్రమా, నీకు చాలా పనులుంటాయి కదా అని రాముని పంపించేస్తుంది. ఏనుగు రావడం, మాయా పుచ్చకాయలివ్వడం నా భ్రమే అయినా దాన్ని నిజం చేస్తే తప్పేంటి అని పుచ్చకాయలన్నింటినీ తన తోపుడు బండిలో పెట్టుకుని ఊరిలోకి వెళ్తుంది. ఆలోచించిన ఆశాభంగం. ఇప్పుడే నా తోటలోకి స్వర్గం నుంచి మాయా ఏనుగొచ్చి నా తోటలో పుచ్చకాయలకు మాయా శక్తులిచ్చి వెళ్లిపోయింది. వాటిని తిన్న వాళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పింది. మీలో ఎవరికైనా అష్టైశ్వర్యాలు కావాలంటే ఈ మాయా పుచ్చకాయలు కొనుక్కోండి, లేదంటే మీ ఇష్టం. నా దగ్గర కొన్నే ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళు రండి అని ప్రచారం చేయడం మొదలు పెడుతుంది. అప్పటికే ఇంటింటికి తిరుగుతూ కూల్ డ్రింక్స్ ని ప్రచారం చేస్తున్న రాము చీచు చిన్ను దగ్గరకొచ్చి, చిన్నో, నువ్వు చేసే పని మా వ్యాపారానికి దెబ్బ పడేలా ఉంది. నువ్వు ఈ మాయా పుచ్చకాయలు అమ్మడానికి వీల్లేదు. మందులు కలిపిన కూల్ డ్రింక్స్ అమ్ముతున్న మీరే ధైర్యంగా అమ్ముతున్నారు.
నా తోటలో నేను పండించిన పంటను అమ్మడానికి నాకేంటి భయం? నేను ఖచ్చితంగా అమ్ముతాను. కాదనడానికి మీరెవరు అని గట్టిగా అడిగేసరికి చీచూ, రాము చిన్నుని కొట్టడానికి చూస్తుంటారు. వాళ్లు అలా చిన్నుని కొడుతుంటే మిగతా పక్షులు ఇళ్లలో నుంచి వచ్చి చూస్తాయి. వెంటనే రాముని, చీచూని ఆపి, ఏంటి మీరు చేస్తున్న పని? చిన్ను తన తోటలో పండిన పళ్ళని అమ్ముకుంటుంది. అది మీ వ్యాపారానికి అడ్డవుతుందని మీరు తనని కొడతారా? శీతల పానీయాలు తాగకూడదని ఎంతోమంది డాక్టర్స్ చెబుతున్నారు. అయినా వాటిని తాగడమే గొప్ప విషయం అనుకుంటే మీరెలా సహజమైన పంటను అమ్ముకునే వాళ్లని కూడా అమ్మనివ్వకపోతే సహించేది లేదు. ఈ గ్రామానికి పెద్దగా నేను చెప్తున్నాను. ఇక నుంచి మీరు తయారు చేసిన కూల్ డ్రింక్స్ ఎవరూ తాగరు. వీలైతే ఆ వ్యాపారాన్ని వదిలేసి వేరే వ్యాపారం పెట్టుకుని బ్రతకండి. లేదంటే ఆ కూల్ డ్రింక్స్ మీరే తాగేసి చావండి అని తెగేసి చెప్తుంది గద్ద. గద్ద మాటలకి చిన్ను ఎంతో సంతోషపడుతుంది. చిన్ను దగ్గర మాయా పుచ్చకాయలు దొరుకుతున్నాయని అందరూ వచ్చి కొనుక్కొని తింటూ ఉంటారు. వాళ్లకి ఏ రసాయనాలు లేని ఆహారం తినడం వల్ల జబ్బులు రాకపోవడంతో అదంతా మాయా పుచ్చకాయ మహిమే అనుకుంటూ ఉంటారు. చిన్నుకి కూడా డబ్బులు వస్తూ ఉండడంతో, అలాగే ఎవరి ప్రాణాలకు ఏ హాని కలగకుండా, ఏ మోసం చేయకుండా వ్యాపారం చేసుకుంటూ ఉండడంతో అవి మాయా పుచ్చకాయలు కాదని ఎప్పటికీ ఎవరికీ చెప్పలేదు. పిసినారి పిచ్చుక. రామచంద్రపురం అనే గ్రామంలో పక్షులన్నీ కలిసిమెలిసి జీవిస్తుండేవి. వాటితో పాటు చిన్ను అనే పిసినారి పిచ్చుక కూడా ఉండేది. కాని తన పిసినారితనం ఎప్పుడూ బయట పండించేది కాదు. ఒకరోజు చిన్ను బయటకు వెళ్తుండగా అక్కడక్కడా చిల్లర డబ్బులు కనిపిస్తాయి. చిన్ను చుట్టూ చూసి, ఎవరో నడుచుకుంటూ వెళ్తుంటే చిల్లర పడిపోతే చూసుకోలేదు కాబోలు. మళ్లీ వాళ్లు చూసుకుని వెనక్కి వచ్చి చూసుకోకముందే నేనన్నింటినీ తీసుకుని వెళ్తాను. 2-3 రోజుల పాటు ఆహారానికి పనిచేస్తాయి అని ఆ చిల్లర ఏరుకుంటూ వెళ్తుండగా దూరంగా శవాన్ని మోసుకెళ్తున్న పక్షులు చిన్నుని చూస్తాయి. చిన్ను మాత్రం డబ్బులను ఏరుకుంటూ వాటిని పట్టించుకోకుండా వాటి దగ్గరకు వెళ్లిపోతుంది. చిన్నో, నువ్వేంటి ఇలా తాత శవం మీద చల్లిన చిల్లర ఏరుకోవడమేంటి అనగానే వాళ్ళని చూసి చిన్ను కంగారు పడుతూ, అంటే అది మీరు చిల్లర ఇలా అన్ని శవం మీద చల్లేస్తూ వెళ్తున్నారు కదా, మీ దగ్గర చల్లడానికి ఉన్నాయా లేదా అయిపోయాయా అని తీసుకొస్తున్నాను. ఇదిగోండి, వీటిని మళ్లీ చల్లండి. నాకు తాతకున్న ప్రేమానుబంధాలు మీకు తెలుసు కదా. తాత ఎప్పుడూ వాడిన వాటినే మళ్లీ మళ్లీ వాడుతూ ఉండేవాడు. అది తుండుగుడ్డైనా తిన్న కంచమైనా అవి ఎవరైనా మళ్లీ వాడుకుంటారు కదా చిన్ను. అలా అని వేసిన డబ్బులు మళ్లీ వాడాలని తీసుకొనొస్తావా? తాత మీద నాకున్న ప్రేమ కాకుండా ఏరుకొచ్చిన చిల్లర డబ్బులు కనిపిస్తున్నాయా మీకు? మీకెవ్వరికీ తాతకి నాకున్న బంధం తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటూ వెళ్లి శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. అమ్మదేవుడా, ఈ ముసలాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగోలా ఈ పరిస్థితి నుంచి తప్పించుకున్నా. లేదంటే ఊరందరికీ నా పిసినారితనం గురించి తెలిసిపోయేదేమో. అందరికీ తెలిసిపోయుంటే అమ్మో, తలుచుకుంటేనే దారుణంగా ఉంది. అలా జరగడానికి వీల్లేదు అని తాత శవం మీద పడుకుని శవం పక్కన పెట్టిన కొంత చిల్లర డబ్బులు ఎవరికీ కనిపించకుండా తీసేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఈ చిల్లర ఇంట్లో పెట్టేసొచ్చి ఎవరో ఒకరి ఇంట్లో దూరేసి అన్నం తింటే ఈ పూటకి గడిచిపోతుంది. అందరూ ఎలాగో చావు దగ్గరే ఉన్నారు కదా, ఎవరికీ తెలీదు కూడా అని డబ్బులు తన ఇంట్లో పెట్టుకొనొచ్చి నెమ్మదిగా రాము ఇంట్లోకి దూరి వంటగది నుంచి ఆహారం తెచ్చుకుని తినడం మొదలు పెడుతుంది. కాసేపవగానే రాము అనుకోకుండా ఆ ఇంటికొచ్చి తన ఇంట్లో అన్నం తింటున్న చిన్నుని చూస్తాడు. చిన్ను, నువ్వేంటిక్కడ? నేను లేనప్పుడు నా ఇంట్లో అన్నం తింటున్నావేంటి? అంటే అది తాతకి నాకున్న సంబంధం మీకు తెలుసు కదా. మా ఇంట్లో ఉంటే తాతే గుర్తొస్తున్నాడు. అందుకే ఇలా మీ ఇంటికొచ్చి తింటున్నాను. నీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చినందుకు సారీ రాము. నేనేమైనా తప్పు చేశానా రాము? అయ్యయ్యో, అలా ఏమి లేదు చిన్ను. మా అందరి కళ్ళు తెరిపించావు నువ్వు. మా అందరికీ ఇప్పటి వరకు ఒక సమస్య ఉంది, దీంతో అది తీరిపోయింది. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి అందరికీ చెప్పేసొస్తాను అని రాము వెళ్లిపోయాడు. తెక్క సన్నాసి నిజంగానే అనుకుని నమ్మేశాడు. వాడు అలా నమ్మాడంటే అదంతా మన తెలివితేటలే అని తిండి మీద దృష్టి పెట్టేస్తుంది. కాసేపటికి ఊరి ప్రజలందరూ చిన్ను ముందు నించుని ఉంటారు. మీరంతా ఏంటి ఇక్కడ? మీకు తాత గుర్తొచ్చాడా? ఇప్పటి వరకు తాతకి ఎవరూ లేరు. తాత చావు భోజనాలు ఎవరింట్లో పెట్టాలా అని అనుకుంటున్నాం. కాని ఇప్పుడే తాతకి నీకు ఉన్న బంధం బయటపడేసరికి మేమందరం నీ ఇంట్లోనే అందరికీ భోజనాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అలా అయితే తాత ఆత్మ శాంతిస్తుంది అని మేము నిర్ణయం తీసుకున్నాం. అమ్మదేవుడా,
అందరికీ భోజనాలా? అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు. నా ఇంట్లో నేనే భోజనం చేయలేకపోతున్నాను. తాత గుర్తుకొచ్చి మీరందరూ ఎలా తింటారు? అది అస్సలే కుదరదు. చిన్నో, నీకు బాధ ఉందని మా అందరికీ అర్థమవుతుంది. కాని తప్పదు. నువ్వు ఈ ఏర్పాటు చేయవలసిందే. వెళ్ళి ఆ భోజనాల ఏర్పాట్లు చూసుకోపో అని పంపిస్తారు అందరూ కలిసి చెప్పేసరికి చిన్ను కూడా ఏమీ చేయలేక ఇంటికి వెళ్తుంది. నేను ఒక్క పూట తింటే ఇంకొక పూట తినకుండా ఉంటే వీళ్ళందరూ నా ఇంటి మీద పడి తింటాను అంటారేంట్రా దేవుడా? వీళ్ళందరికీ పెట్టే సొమ్ముతో నేను 2-3 నెలల పాటు తినగలను. వామ్మో, నా దగ్గరున్న డబ్బులన్నీ ఊరందరికీ ఉచితంగా పెట్టాలన్న ఆలోచన నా బుర్రలోకొస్తేనే నా తల పగిలిపోయేలా ఉంది. లేదు, ఇలా జరగకూడదు, అస్సలు జరగకూడదు. నేనందరూ వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోయినట్టు నటిస్తాను. అప్పుడు అందరూ ఇక్కడ్నుంచి వెళ్లిపోతారు. అప్పుడు నేను భోజనాల ఖర్చు తగ్గించుకోవచ్చు అని కింద పడుకొని నటించడం మొదలు పెడుతుంది. కాసేపటికి వచ్చిన పక్షులు అన్నీ చిన్ను ఇంటికి రాగానే చిన్ను పడిపోయి ఉండడం చూసి చిన్నుని పక్కకి పడుకోబెట్టి ఇనుప పెట్టెలో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వంట సామాన్లన్నీ తీసుకొచ్చి ఊరందరికీ సరిపోయే వంటను తయారుచేసి చిన్ను మొహం మీద నీళ్లు చల్లి లేపుతారు. అది చూసిన చిన్ను ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది. నటించే ప్రాసెస్లో నిద్రపోయానా? అదంతా కల కాబట్టి సరిపోయింది. నిజమే అయి ఉంటే నా ప్రాణం పోయేది. అలా జరగడానికి వీల్లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చిన్ను ఇంటికి వెళ్లాలన్న సమయం అయ్యేసరికి పక్షులన్నీ రాము ఇంటి నుంచి బయలుదేరి చిన్ను ఇంటికి వెళ్తాయి. చిన్ను అందరినీ ఆహ్వానించి అందరికీ ఆకు వేసి భోజనం పెట్టడానికి సిద్ధమవుతుంది. ఆహా, వాసన చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయేలా ఉంది. తాత పేరు మీద ఈరోజు కడుపు నిండా భోజనం చేసేయాలి అనుకుంటూ ఉంటాడు. చిన్ను చిన్న చిన్న గిన్నెల్లో ఆహారం తీసుకునొచ్చి అందరికీ పుల్లతో ఆకులలో వేస్తూ ఉంటుంది. చిన్ను, ఏంటిది? ఇలా అన్నం మెతుకు, కూర చుక్క, చారు చుక్క వేస్తే కడుపెలా నిండుతుంది? ఓహో, మీకు తెలీదు కదా, తాత ఎప్పుడూ కూడా ఇలా కొంచెమే ఆహారం వండుకుని వాసన చూసి చూసి చివరాఖరిగా ఇలా ఒక మెతుకు అన్నం, ఒక చుక్క కూర, ఒక చుక్క చారు తినేవాడు. ఆయన అలా తినేవాడు కాబట్టి ఆయన చావు భోజనం మనం కూడా ఇలా తింటేనే ఆయనకు సంతృప్తి. తినండి, ఎవరు కూడా కడుపు నిండలేదు అని చెప్పకూడదు. తాత ఆత్మ శాంతించదు అనేసరికి అందరూ ఒక్కో మెతుకు తినేసి కడుపు నిండుగా తినేశామని చెప్పి వెళ్లిపోతారు. ఇంట్లో కొంచెం ఖర్చు కూడా లేకుండా అందరికీ భోజనాలు పెట్టినందుకు చిన్ను ఎంతో సంతోషపడుతుంది.